श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత. పరమాత్మ జనులకు అతి సమీపమున ఉన్నారనేట తెలుపబడినది. కావున దండించు అధికారి చెంతనేయున్నాడని భావించి పాపకృత్యములవియూ చేయరాదు. మనము పరమాత్మ అతి సమీపమున ఉన్నారని మనకు ఎవరికి కూడా తెలియదు. మన ఇష్టారాజ్యముగా మన ఆలోచనలతోటి మన ఇష్టానికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరము. కానీ ఈ ప్రతి ఒక్క కార్యకలాపాలు భగవంతుడు ఆత్మ యొక్క స్థితి ఎప్పుడూ మిగిలి చూస్తూనే ఉన్నది. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం. అతి సమీపమున ఉన్నాడు అని అంటే ప్రతి కదలికకి ఆధారమై ఉన్నాడు. ప్రతి కదలికలో జరిగే యొక్క విషయాన్ని తాను మిగిలి చూస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటా ఎవరూ చూడలేదులే, మన కొన్ని రహస్యాలు అనేక రకాలుగా మనం ఇది దాచిపెట్టాము, మూడో కంటికి తెలియకూడదు, మన ఇద్దరికే తెలియాలి, లేకపోతే ఒంటరిగా కూడా తను చేసే లోన ఆలోచనలు, ఈ విపరీతమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు ఏవైతే ఉండయో ఎవరికి తెలియకూడదు అని అనుకుంటూ ఉంటాం చాలామందిని. కానీ వీటన్నింటినీ మిగిలి చూసే యొక్క స్వరూపము దైవం. దైవాన్ని కన్నుగప్పి దైవానికి తెలియకుండా ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా దైవానికి ప్రతి ఒక్కటి కూడా మిగిలి చూసే యొక్క విధానం ఉన్నది, ఉంటూ ఉన్నది. అందువల్ల ఎవరైనా సరే మన సొంత ఆలోచనలతోటి చేసే పది కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ నిరంతరం భగవంతుడు మిగిలి మనలో చూస్తూనే ఉన్నాడు అని గుర్తెరిగి కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అది మహాశక్తివంతంగా, మహాబలవంతంగా అది తనకు తానుగా ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇతరులకు కూడా ఉపయోగపడే యొక్క విధానం తయారవుద్ది. అవిభక్తం చ భూతేషు విభక్తమే వచస్థితం భూతాభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభా విష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి సమసత్ పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య వస్థితం. వాస్తవముగా పరమాత్మ ప్రాణికోట్లలో వేరువేరుగా లేరు. వారెన్నడను విభజింపబడి ఉండలేదు. అవిద్య చేతనే అట్లు విభజింపబడి ఉన్నట్లు గోచరించుచున్నారు. కనుకనే యువ అను పదము ప్రయోగింపబడినది. కలశ జలమందు, నదీ జలమందు, సముద్ర జలమందు సూర్యుడు వేరువేరుగా కనిపించినను బింబరూపమున వారు అవిభక్తముగానే ఉన్నారు కదా. అట్లే పరమాత్మయు అని ఎరుగవలేను. పుష్పమాలలో దారము వలె సమస్త భూతకోట్ల యందు అవిభక్తులై వెలయుచున్న ఆ పరమాత్మ నిరంగి జన్మసార్థకతనందవలేను. వాస్తవముగా పరమాత్మ ప్రాణికోట్లలో వేరువేరుగా లేరు. అంటే సమస్త ప్రాణికోట్లలో కూడా పరమాత్మ వేరువేరుగా లేరు అని మనకి ఇక్కడ తెలియజేయటం వల్ల మనకి ఏ విధంగా గోచరమవుతూ ఉంటుందంటే ఫలాని జీవి వేరు, అంటే ఫలాని ఉపాధి వేరు, ఫలాని ఉపాధి వేరు అని మనకి అంత భిన్నంగా అనేకంగా మనకు గోచరం అవుతుంది. అదే ఇక్కడ మనకు మాయాజనితమైన మన దృష్టి, మన చూపు, దాన్ని మార్చుకుంటే ఉండేది పరమాత్మే. అందువల్ల అతి సమీపమున పరమాత్మ ఉన్నాడని మనకు తెలియజేయటం కారణం ఏంటిదంటే ఏదైతే నేను నాది, శరీరం నేను,
ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనే నిజము అనుకోని ప్రయాణం చేసేది ఏదైతే ఉందో అదే మాయా ఇక్కడ. అందువల్ల ఇక్కడ మార్చుకోవలసిందేంది? సర్వసమానంగా దైవం అన్ని ప్రాణికోట్లలో ఉన్నాడు అన్నప్పుడు సమానంగా ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము అంటే వేరువేరుగా చూస్తూ ఉన్నాము. నేను వేరు, నువ్వు వేరు, ఇంకొకటి వేరు, ఇంకొక చెట్టు, ఇంకొక పుట్ట. వాస్తవంగా కనిపించే దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఒకే వస్తువు. ఏంటిదా వస్తువు అంటే పరమాత్మ యొక్క ఆధారంతో పంచభూతాత్మకమైన యొక్క వస్తువే తప్ప రెండవ వస్తువు అంటూ లేనే లేదు ఏదైనా సరే. అటువంటిప్పుడు వస్తురూపకంగా చూసినా సరే మొత్తం కూడా ఒకే ఒక వస్తువు అయి ఉంది. ఆ వస్తువులో మన శరీరంలో ఈ శరీరమే కూడా వస్తువే. ఈ వస్తువులో ఈ సర్వకార్యకలాపాలు చేతనారూపకమై ప్రతి ఒక్క కార్యం జరుగుతూ ఉన్నది అంటే అది పరమాత్మ యొక్క సత్తాతోటే జరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ వస్తువులో ఏ విధంగా ఉండి ఈ శరీరంలో ఈ సర్వకార్యాలు సర్వ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఇటువంటి విధానం మన సంపూర్తిగా అనుభవపూర్వకంగా ఆ ఆత్మ యొక్క స్వరూపంతో ఇది మొత్తం నడుస్తూ ఉన్నదని ఏ భక్తుడు, ఏ సాధకుడు, ఏ ప్రయాణికుడు, భగవంతుని యొక్క ప్రయాణికుడు ఎవరైతే సంపూర్తిగా తెలుసుకొని అటువంటి స్థితిలోనే నిలబడగలుగుతారో వారికి మాత్రమే సర్వ ప్రాణులలో కూడా సర్వ యొక్క జీవకోటిలో కూడా పరమాత్మ సమానంగా ఉన్నాడు అని మనకి తప్పనిసరిగా భగవంతుడు తెలిసిన విషయాన్ని తన అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇది కేవలము ఈ భగవంతుని యొక్క మార్గంలో అనుభవపూర్వకంగా సంపూర్తిగా తెలుసుకొని ఆ వస్తురూపకంగా మారిపోవటమే ఇది వాస్తవమైన ఈ ప్రయాణం అనేది. సాధనంతా కూడా దేనికోసం మనం ఈ సాధన చేసేది అని అంటే వస్తురూపకంగా పరిణతి చెందుకుంటూ రావటమే ఇది వాస్తవమైన విద్య. ఇది కేవలము చదువుకోవటము, లేకపోతే పెద్దలు చెప్పినది వింటము, లేకపోతే ఏ వేదాలు ఏ గ్రంథాలు అనేక రకాలుగా లక్షల కోట్లలో ఉన్నప్పటికీ కూడా నేను అది చదివాను, నేను ఇది చదివాను, నాకు ఆ వేదం తెలుసు, నేను లేకపోతే అద్వైత సిద్ధాంతము, లేకపోతే ద్వైత సిద్ధాంతము, లేకపోతే విశిష్టాద్వైత సిద్ధాంతము అని కొన్ని సిద్ధాంతాలు కొన్ని మతాలతోటి అనేక రకాలుగా ఇక్కడ మనం లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాం. ఏ సిద్ధాంతమైనా, ఏ మతమైనా, ఏ మార్గమైనా సరే వాస్తవమైన పుట్టుక లేకుండా చేసుకోవటమే వాస్తవమైన మార్గము. ఎవరు పుట్టారు అంటే మనం ఉపాధి అనేది జీవరూపకంతో ఉపాధి అనేది మనం పుట్టాం కాబట్టి ఆ పుట్టుక లేకుండా చేసుకునే యొక్క విధానం ఏదైతే ఉందో అదే అన్నింటికంటే ఉత్తమమైన సిద్ధాంతము. ఆ పుట్టుక లేకుండా చేసుకోవాలి అని అంటే ఈ పుట్టుకనేది లేదు అని నీకు తెలియాలంటే ఉండేది భగవంతుని యొక్క స్వరూపం తప్ప రెండవది లేదు అని నీకు సంపూర్ణంగా అనుభవపూర్వకంగా మనకు తెలియాల్సిందేను. మరి అనుభవపూర్వకంగా తెలియాలి అంటే అనుభవపూర్వకంగా వస్తురూపకం అయితేనే పుట్టుక లేకుండా ఉండేది అనేది మనకు తెలుసుద్ది, తేలిపోతుంది అన్నమాట. పుట్టుక అనేది ఒక భ్రమనే మనకు తేలిపోద్ది. అసలు నేను పుట్టలేదు అనేది మనకు తేలిపోద్ది. ఎప్పుడైతే పుట్టిన వస్తువు ఏ వస్తువు అయితే ఉన్నదో అది ఎప్పుడూ మరణించేదానికి కూడా ఆస్కారమే లేనే లేదు. ఎవరు మరి ఇక్కడ పుట్టిన వస్తువు అంటే పరమాత్మ యొక్క స్వరూపమే పుట్టిన వస్తువు అంటే. పుట్టిన వస్తువు ఏంటిదంటే ఆ పుట్టింది ఏదైతే ఉందో దాన్నే జీవుడు అంటాం అన్నమాట. మరి ఈ జీవత్వాన్ని సంపూర్తిగా వదులుకుంటే ఉండేది దైవత్వమే. ఈ జీవత్వం లేదు అని తెలుసుకుంటే ఉండేది దైవత్వమే. మరి ఈ జీవత్వం ఎందుకు ఏర్పడింది? ఇది నిజము అనుకొని ఈ జీవి యొక్క పరిధిని ఆపాదించుకొని సర్వం అనేకంగా కనపడే దృశ్యరూపకం మొత్తం పరిగెత్తేది ఏదైతే ఉందో దానెమ్మడి పడిపోయేది ఏదైతే ఉందో అదే మాయ, అదే జీవుడు, అదే ఈ శరీరము, అదే ఈ సంసారము, అదే ఈ జనన మరణ యొక్క చక్ర ప్రవాహము. దీన్ని తొలగించుకుంటే ఎవరైనా సరే ఉండేది దైవత్వం తప్ప రెండవది లేనే లేదు. అందువల్లే పరమాత్మ ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు అంటే సర్వ ప్రాణులలో సర్వజీవకోటిలో కూడా నేను సమానంగా ఉండాను అని మనకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 2 దృష్టాంతాలు కూడా మనకిచ్చాడు.
కలిశ జలమందు, నదీ జలమందు, సముద్ర జలమందు. ఇప్పుడు కలిశ అంటే ఒక కలిశములో ఒక చెంబులో నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ చెంబులో జలం కానీ, అంటే ఒక నదిలో ఉన్న జలం కానీ, ఈ సముద్ర జలము సముద్రంలో ఉన్న జలం కానీ, ఈ 3 రకాల 4 రకాలుగా ఉండే జలం వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 ఉన్నది జలమే అయినప్పటికీ ఆ జలంలో సూర్యుడి యొక్క ప్రతిబింబము, అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం, సూర్యుడి యొక్క ఆ బింబం ఏదైతే ఉందో ఈ కలిశములో కనపడ్డా ఆ సూర్యుడియే కనపడతాడు, ఈ నదిలో కనపడ్డా ఆ సూర్యుడియే కనపడతాడు, ఈ సముద్రములో కనపడ్డా సూర్యుడే కనపడతాడు. వాస్తవకంగా ఈ ఆవరణ దోషంతో వేరువేరుగా ఇందులో ఒక సూర్యుడు, అందులో ఒక సూర్యుడు, అందులో ఒక సూర్యుడు అని మనకు గోచరించాల్సిందే కానీ వాస్తవకంగా ఉన్న సూర్యబింబం మన పైన ఒకే ఒక సూర్యబింబము. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క శరీరంలో కూడా పరమాత్మ యొక్క స్థితి సర్వవ్యాపకంగా సమానంగా ఒకటిగానే ఉన్నాడు. కానీ ఈ ఆవరణ దోషం ఏదైతే ఉన్నదో ఈ ఆవరణ దోషంతో వేరువేరుగా గోచరించటం మనకు కనపడుతూ ఉన్నది. ఇంకా రెండవ యొక్క దృష్టాంతం, రెండవది ఏ విధంగా అంటే పుష్పమాలలో దారము వలె సమస్త భూతకోట్ల యందు. పుష్పమాలలో దారం అనేది మనకు ఎవరికి కూడా కనపడదు. అయితే ఆ దారం అనేది పుష్పాల్లోనలో లేకపోతే ఆ దండనేది, ఆ మాలనేది నిలబడదు. అయితే ఈ పువ్వులు మొత్తం కూడా ఆ యొక్క దారం ఆధారంతో ఎన్ని రంగుల పువ్వులు మనం కలిపి కట్టినప్పటికీ కూడా ఈ పుష్పమాలలో ఆ దండలో దారం అనేది లోన ఇమిడుండప్పుడే ఈ ఒక దండాకారంగా మనకి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ పరమాత్మ యొక్క స్థితి ఈ దారం వలె ఏ తీరుగా ఈ దండ కనపడేదానికి లోన దారం ఆధారం అయ్యుండి ఈ పువ్వులు మొత్తం కూడా దండలో ఆ దారానికి ఎమడబడి ఉన్నవో అదేవిధంగా ఈ ప్రాణికోటి మొత్తములో కూడా ఈ మొత్తం ఏ ఆధారంతో ఇమడబడి ఉన్నది అంటే ఈ పుష్పమాలలో దారం ఏ విధంగా ఉందో ఆ తీరుగా ఇమడబడి ఉందని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అందువల్ల మనకు ఎందుకు ఈ భిన్నంగా అనేక రకాల పుష్పాలు ఉన్నప్పటికీ, అనేక రంగులు ఉన్నప్పటికీ కూడా మాలకాడకు వచ్చేటప్పటికి అన్నీ ఒకే దండలో ఏ తీరుగా గోచరిస్తూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ లోకో భిన్న రుచి అన్నప్పుడు ఈ లోకములో అనేక రకాలుగా మనకు గోచరించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా దండలో దారం ఏ తీరుగా దాగి ఉన్నదో అదేవిధంగా ఈ అన్ని ప్రాణికోటి సముదాయంలో పరమాత్మ తీరుగా ఏకమయ్యే ఉన్నాడు. అయితే ఇటువంటి ఏకంగా ఒకటిగా ఉండే యొక్క స్వరూపాన్ని గాంచాలి అన్నప్పుడు మనలో ఎక్కడైతే ఈ భిన్నత్వాన్ని సృష్టించే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం అనేది లేదు అని మనకు నిర్ధారణ జరగనంతసేపు ఈ భిన్నం అనేది మనకు తొలగదు. ఎవరైతే సాధనతోటి భక్తితోటి నిరంతరము తన యొక్క ఆ జ్ఞానం అనేది ప్రత్యేకతని సృష్టించే యొక్క విధానాన్ని ఎవరైతే తెంచుకోగలుగుతారో, ఎవరైతే లేకుండా చేసుకోగలుగుతారో వాళ్ళే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితిగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మారిపోవటము అంటే మారిపోయినాక మళ్ళీ నేననే ఈ జ్ఞానానికి ఆస్కారమే లేదు. మరి ఎందుకు ఇదంతా తయారవుతూ ఉంటే మనలో నుంచి మనం గుర్తెరిగే జ్ఞానంతో ఈ ప్రపంచం అనేకత్వం ఇదంతా మొత్తం తయారవుతూ ఉన్నది. వాస్తవకంగా ఈ ప్రపంచం మొత్తం కూడా తయారవుతూ ఉన్నది అంటే మన జ్ఞానంతో ఒకటి గుర్తించి ఆ గుర్తించిన తర్వాత మళ్ళీ అది లేకుండా పోతూ ఉన్నది. అందువల్ల ఇది నశ్వరము అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నది. కనపడే యొక్క దృశ్యం కనపడుతుంది అని అంటే అది నశ్వరం, అంటే లేనిదే ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ మనకేం జరుగుతూ ఉన్నది? లేనిదే ఉన్నట్టుగా కనపడేదాన్ని అది నిజము 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 అనుకొని మన ఈ
జీవన ప్రయాణం అనేది ప్రతి ఒక్కరము కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విచక్షణ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి వాస్తవమైన తత్వం ఏంటిది, అవాస్తవమైన తత్వం ఏంటిది, ఈ రెండింటి యొక్క విచారణ ఏంటిది, దానికే నిత్యానిత్య వస్తువు అని మనకి ఎప్పుడూ మన పెద్దలు చెప్పుండారనమాట. నిత్యమైన వస్తువు ఏంటిది, అనిత్యమైన వస్తువు ఏంటిది, ఈ రెండింటి యొక్క వ్యత్యాసం ఏంటిది, బాగుగా ప్రతి ఒక్కరం కూడా దాన్ని బాగుగా విచారణ చేసి నీ నిత్యమైన వస్తువు ఒక రకంగా ఉంటే ఈ అనిత్యమైన వస్తువు ఒక రకంగా ఉందని ఎప్పుడైతే మనకి అవగతమవుద్దో అప్పుడే వాస్తవమైన నేను ఈ అనిత్యమైన వస్తువే నిత్యమనుకొని ప్రయాణం చేస్తూ ఉన్నానని ఎవరికైతే బాగుగా విచారణ ద్వారా తెలుసుకోగలుగుతారో ఆ తెలుసుకున్న మరుక్షణమే ఇక నిత్యమైన వస్తువు కోసమే ప్రయాణం చేయాలి. ఎందుకు ప్రయాణం చేయాలి? మనం కొంతకాలం ఇది పుట్టి పెరిగి నశించేలోపు ఎన్నో జన్మలో ఎన్నో యొక్క ఆ అవాంతరాలు ఈ అనిత్యానికి సంబంధించిన వాసనలో మనసులో మనం నిండి నిబిడీకృతమై ఉండయి కాబట్టి వాటిని మొత్తాన్ని మనం తొలగించుకోవాలి అనే దానికి సంబంధించే ఈ నిత్యమైన వస్తువు కోసం మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ నిత్యమైన వస్తువు కోసం ప్రయాణం చేస్తూ ఉంటామో అప్పుడు మనలోన అనేకత్వంతో కూడుకున్న వాసనల మయం ఏదైతే ఉన్నదో అది క్రమేపీ దాని బలం అనేది తగ్గుతూ వచ్చి ఒక రోజుకి వాస్తవమైన ఈ శాశ్వతమైన వస్తువు కోసం ప్రయాణం చేసే భావాలు ఆలోచనలు అవి మొత్తం కూడా నిండి నిబిడీకృతం అయినప్పుడు ఈ అనిత్యానికి సంబంధించిన వాసనలు సంపూర్తిగా మనకు తొలగిపోవటం జరుగుద్దన్నమాట. ఎప్పుడైతే నిత్యానికి సంబంధించిన వాసనలు సంపూర్తిగా తొలగిపోతాయో ఉండేది శాశ్వతమైన వస్తువే, ఇక రెండవది లేనే లేదు అని దృఢ నిశ్చయం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికే కలుగుద్ది. అటువంటి మార్గం ఏదైతే ఉందో అదే ఇక్కడ భగవద్గీత మనకు భగవానుడు తెలియజేసింది. అర్జునుడి నెపాన ఏ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు ఏదో యుద్ధ సమయంలో అని చెప్పింది కాదు. ఇది అర్జునుడి నెపానామన ఈ ప్రజానీకానికి మొత్తానికి కూడా మానవాళికి మొత్తానికి కూడా తెలియజేసిన యొక్క విషయమే ఈ భగవద్గీత. ఈ భగవద్గీత అనేది ఏదో ఒక మత గ్రంథము కాదు, ఒక పరిధికి సంబంధించినది కాదు. సర్వమానవాళి సృష్టింపబడిన యొక్క ఏ వస్తువుకైనా సంబంధించిందే. ఈ సృష్టింపబడింది పోషింపబడుతూ ఉన్నది కాబట్టి పోషింపబడిన దానికి సంబంధించిందే. ఈ పోషింపబడింది ఒక పూట ఏమీ లేకుండా లయమైపోతూ ఉన్నది కాబట్టి ఈ సృష్టి స్థితి లయాలు మూడిటికి కూడా సంబంధించిందే. కాబట్టి మనం సృష్టి స్థితి లయాల మటుకే మనకు తెలుసు, కానీ ఈ సృష్టింపబడేదానికి కానీ ఈ పోషింపబడేదానికి కానీ ఈ చివరికి ఏమీ లేకుండా లయమైపోయేదానికి కానీ ఈ మూడింటికి ఆధారమైన స్వరూపము భగవంత్ స్వరూపము. ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము. అందువల్ల ఇది లేదు అని ఎవరికి నిర్ధారణ జరుగుతుందో లేదు అని నిర్ధారణ జరిగిన మరుక్షణమే ఉండే వస్తువు యొక్క స్థిరం అనేది అక్కడే తనకి గోచరం అవటం జరుగుతుందన్నమాట. ఇది వాస్తవికంగా మాటలతోటి అక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన విద్యది. పరమాత్మ స్థితిని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు గోచరం కాదు. గోచరం అయ్యిందంటే నేను అనేది తయారవుద్ది. అందువల్ల ఇది అనుభవపూర్వకంగా అంటే ఎవరైతే పెద్దలు గురువులు మహనీయులు ఉంటారో వాళ్ళు ఏ పద్ధతిలో భక్తి శ్రద్ధలతోటి ఈ విషయాన్ని సాధించి అటువంటి స్థితి కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర మనం ప్రయాణం చేసి కొంతకాలం వాళ్ళు చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని కానీ ఎవరైతే తూచా తప్పకుండా ప్రయాణం చేయగలుగుతారో తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఈ లేనిది లేనట్టుగా నిర్ధారణ జరగటం అనేది జరుగుద్ది. ఎప్పుడైతే లేనిది లేనట్టుగా నిర్ధారణ జరుగుద్దో ఉండేది పరమాత్మ స్థితే, తను ఇక పరమాత్మ స్థితిలోనే ఉండటం జరుగుద్దనమాట. అప్పుడు ఇప్పుడు దాకా చేసిందంతా లేనిది ఉండట్టుగా చేసిన యొక్క ఈ ఉపాధి ఉన్నప్పటికీ
అప్పుడు దాకా చేసింది లేనిది ఉన్నట్టుగా చేసింది ఏమవుద్దంటే ఇప్పుడు వాస్తవమైన తత్వస్వరూపం తానై చేయటం జరుగుద్ది అనమాట. తత్వం ఏమైతే ఉన్నదో అదే తానై చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్నే మనకు భగవానుడు తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. అందరిలో సర్వవ్యాపకంగా సమానంగా ఉండాను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఓం తత్